ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ రోజుతో మన జీకే అండ్ జనరల్ స్టడీస్ రివిజన్ తో పాటు కంప్లీట్ చేసుకున్నాం. సో కాబట్టి మన అశోక్ సార్ వెరీ సీనియర్ మోస్ట్ 2014 నుంచి మనం అకాడమీ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి 2024 వరకు ఈ బ్యాచ్ వరకు కూడా ఎవ్రీ బ్యాచ్ కు సారు తన యొక్క సర్వీసెస్ ఇస్తున్నారు. ఫిజికల్ సైన్సే కాకుండా జీకే కరెంట్ అఫైర్స్ తో పాటుగా జిఎస్ కూడా మనకు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా షార్ట్ కట్స్ లో మన మెమొరీ టెక్నిక్స్ తో పాటు సార్ మనకు సబ్జెక్ట్ చెప్పినారు. ఈ సందర్భంగా సార్ మనం గౌరవించుకోవడం మన బాధ్యత. ఓకే, ఈరోజు మనం గురువులకు సన్మానం చేస్తున్నాం. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు సన్మానం చేసే విధంగా మీ రిజల్ట్ ఉండాలా. ఎందుకంటే మీరు దేశ భద్రతలో భాగస్వాములు కాబోతున్నారు, అర్థమవుతుందా? కాబట్టి 140 కోట్ల భారతీయులకి రక్షణ దళంగా మీరు భారత ఆర్మీలో చేరబోతున్నారు. కాబట్టి మీ పైన చాలా బాధ్యతాయుతమైన మీకు బాధ్యత ఉంది, బర్డెన్స్ ఉన్నాయి. సో దీనికన్నా ముందు మన ఎగ్జామ్ ఉంది 22వ తారీఖు నుంచి. అందరు కూడా అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి, మనం ఇచ్చేసినాము. సో కాబట్టి సీరియస్ గా చదువుకోండి. ఇప్పుడు టైం అంతా కూడా ఎగ్జామ్ రాయడం, రివిజన్ చేసుకోవడం, ఎగ్జామ్ రాయడం, రివిజన్ చేసుకోవడం, మన పని ఇదే. ఇక అర్థమవుతుందా? కాబట్టి మంచి మార్క్స్ తో మీరందరూ కూడా క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఈ క్వాలిఫై అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడుగా మన ఈవెంట్స్ గ్రౌండ్స్ మనకిగా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో మన ఈ ప్రయత్నము ఎప్పటి వరకు టిల్ వి రీచ్ ద గోల్, మన లక్ష్యం రీచ్ అయ్యేంత వరకు మన ప్రయత్నం విరమించడానికి వీల్లేదు, ఆపడానికి కూడా వీల్లేదు. అర్థమవుతుందా? సో కాబట్టి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతున్న అశోక్ గారికి. సార్ గత సంవత్సరాలుగా మన అకాడమీ భారాన్ని మోస్తున్నాడు. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీలో కానీ, పోలీసులో కానీ, గ్రూప్స్ కానీ, డిఎస్సి కానీ, ఇండియన్ ఆర్మీకి కానీ, సో ప్రతి దానిలో సార్ పాత్ర ఉంది. సార్ వయసు గడుస్తున్న పెరుగుతున్న కొద్దిగా పాత్ర పెరుగుతుంది. ఎందుకంటే ఇంతమంది సారు కొన్ని సబ్జెక్ట్స్ గా మనం వాడుకున్నాం, కానీ ఇప్పుడు మీకు 35 మార్కులు 35 70 మార్కుల సబ్జెక్ట్ ని మన సారే డీల్ చేస్తున్నారు, అవునా? సో కాబట్టి మాక్సిమం సార్ 30 దానిలో ఒక 30 బిట్లకు మీరు కొట్టుకోగలిగితే మిగతా 15 మ్యాథ్స్ లో ఒక 10 కొట్టినా 40 42 80 అంటే నువ్వు తోపు, నీకు పోటీ ఉండడు ఎవడిగా. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ సందర్భంగా సార్ కూడా ఒక 2 నిమిషాలు మరొకసారి మీకు సలహాలు సూచనలు చేస్తారు. మరొకసారి క్లియర్ గా విందాని. ఓకే సరే, ఓకే, రైట్. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నా, సార్ ఊక చెప్తున్నా అనుకోవద్దు. సో ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ రివిజన్ చేయండి. సిలబస్ ఏదైతే చెప్పినామో అది కంప్లీట్గా మళ్ళీ ఒకసారి చూసుకోండి. అవార్డ్స్ కానీ, డేస్ కానీ, డ్యాన్సెస్ కానీ, మిగతా యుఎన్ఓ కానీ, కొంచెం పాలిటీలో ఆర్టికల్స్, షెడ్యూల్స్, తర్వాత ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఎవరైతే ఉన్నాయో ఆర్టికల్స్, ఎమర్జెన్సీ ఆర్టికల్స్, ఇండియా జాగ్రఫీలో పెద్ద స్టేట్లు ఏంటి, చిన్న స్టేట్లు ఏంటి, తర్వాత జనాభా ఎక్కువ ఎక్కడ ఉంటుంది, తక్కువ ఎక్కడ ఉంటుంది, ఓకే, ఏరియా వైజ్గా పెద్దది ఏది, రాజస్థాన్ అంటే కదా చిన్నది ఏది, కొన్ని కోడ్స్ చెప్పినాం. G5 కంట్రీస్, G20 కంట్రీస్, G7, G8, వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, అందులో ఏది ఉంది ఏది లేదు అట్లుంటాయి. సో ప్రతిదీ ఏదైతే ఉన్నాయో అదేవిధంగా హిస్టరీలో కొన్ని ఇయర్స్ అన్నీ చెప్పుకుంటే వచ్చినాం. ఓకే, ఒకసారి మొత్తం ఆర్డర్ ఇయర్ రాసినాం, గుర్తుందో లేదు, ఆర్డర్లు అన్నీ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్లో ఫస్ట్ మీకు టైము 1 మినిట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు. కొంచెం గంట ముందు పోండి, కరెక్ట్ ప్రశాంతంగా కూర్చోండి. మీకు 10 నిమిషాల ముందు వైట్ పేపర్ ఇచ్చినప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవ్వండి. మ్యాథ్స్ ఉన్నాయి కదా, ఏబీసీలు, క్లాకు, క్యాలెండరు, డైరెక్షన్స్ అన్నీ పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్కి వచ్చినాక మళ్ళీ నువ్వు ఏబీసీలు వేసుకొని 1 2 3 రాసుకుంటే 2 నిమిషాలు వేస్ట్ అవుతుంది. కరెక్ట్గా జీకే మీకు 10 నిమిషాల కంటే ఎక్కువ అస్సలు పట్టదు. సైన్స్ 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, 20 నిమిషాలు అయిపోద్ది. తెలిస్తేనే పెట్టండి, తెలియకపోతే అస్సలు పెట్టదు. తర్వాత రీజనింగ్ పోండి. ఓకే, అర్థమెటిక్ పోద్దు, రీజనింగ్ పోవాలి. అది అయిపోయిన తర్వాత నువ్వు లెక్క పెట్టుకోవాలి. ఓకే, నేను 30లో ఉన్నా అనుకో, అర్థమెటిక్ కొంచెం కేర్ఫుల్గా వేయాలి. ఓకే, సో మొత్తం 50కి 50 చేస్తే మంచిదే, బట్ మ్యాక్సిమం చేసేటట్టు చూసుకోండి. నెగిటివ్ పెట్టద్దు. ఎప్పుడు నువ్వు నెగిటివ్ పెట్టాలంటే ఇక నా వల్ల కాదు, ఏదో 10 20 వేస్తున్నాయి అంటే అట్లా. కాబట్టి మన ఎగ్జామ్ అంత లెవెల్ ఎగ్జామ్ కాదు, సివిల్ సర్వీసెస్ అట్లాంటి ఎగ్జామ్ కాదు. కాబట్టి యావరేజ్గా ఉంటుంది. పేపర్ కొంచెం మోడరేట్గా ఉంటుంది ఈసారి. నెక్స్ట్ మళ్ళీ పోతే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, బాగా డెప్త్గా అవుతుంది.
కాబట్టి కొంచెం చెప్పిన టెక్నిక్స్ మంచిగా ఫాలో అయ్యి కరెక్ట్ టైంకి తిని మంచిగా ముందుకు పోయి అక్కడ సెంటర్ ఏదైతుందో మీరు ఆల్రెడీ ఒకసారి ఐడియా ఉంటుంది ఆల్మోస్ట్. కరీంనగర్ వాళ్ళు అయితే మ్యాక్సిమం మీకు బాగా ఇష్టపడబడుతుంది. ఓకే, కొంచెం ముందుగా పోయి ఆ లోపలికి పోయినాక మీరు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఆడ పోయి కూర్చున్నాక వాళ్ళు పిలుస్తారు. గంట ముందు పోయినాక బయోమెట్రిక్ అవన్నీ ఉంటాయి. ఏవైతే మీ ఆధార్ అడ్మిట్ కార్డు మన ఏది ఆధార్ కార్డు సంబంధించినయో అవి జిరాక్స్ తీసుకపోకండి. ఏది మన ఆధార్ కార్డు. ఓకే, అడిగి పోయినాక బయటకు నెట్టేస్తాడు డైరెక్ట్. అలా ఒరిజినల్ ఉండాలి, ఫోటో కనిపించాలి. మళ్ళీ స్మాల్గా తీసుకొని కొందరు చిన్న ఆధార్ కార్డు వాడు ఏం చేస్తారంటే బయటకు పంపిస్తారు. అప్పుడు నువ్వేం చేయలేవు, నేను ఏదో చేస్తా అంటే ఏం చేయలేవు. కాబట్టి అడిగి పోయినాక ప్రశాంతంగా కూర్చోండి. కరెక్ట్గా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి కొంచెం మ్యాక్సిమం బయటపడేటట్టు చూసుకోండి. చూసుకున్నాం అనుకో రేపు మళ్ళీ గ్రౌండ్కి వస్తారు. ఓకే, మళ్ళీ ఇంటికి పోయి 10 రోజులు 20 రోజులు ఉండద్దు. నువ్వు మార్కులు ఆల్రెడీ నీకు ఐడియా ఉంటుంది, నాకు ఇన్ని వస్తాయని ఎట్లాగో తెలుస్తుంది నీకు. ఓకే, చదివిరు కాబట్టి తెలిసినాక ఒక 35+ ఉన్నాయి అనుకో నువ్వు బయట పడ్డట్టు. ఇక 40 ఉంటే హైయెస్ట్. ఓకే, మరి 20-30 ఉంటే పక్కెడదాం, అవి రావు, మ్యాక్సిమం రాకపోవచ్చు. సో కాబట్టి వెంటనే 2 రోజులు పోయి మళ్ళీ వచ్చి నువ్వు రెడీగా ఉండాలి. ఎందుకంటే రిజల్ట్ నెలలు ఏం పట్టదు, వెంటనే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక గ్రౌండ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నువ్వు ఇదే కంటిన్యూషన్ ఉంటే నీకు బాడీ ఆటోమేటిక్ ఫిట్ అవుతుంది. నువ్వు మళ్ళీ 4 రోజులు అయిపోయినాక లేకపోతే రిజల్ట్ వచ్చినాక 10 రోజులకు వస్తా అట్లా అని చేయదు. కాబట్టి ముందు వచ్చి రెగ్యులర్ స్లో కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తే నువ్వు ఏ బోర్డులోనే కొట్టాలి. మళ్ళీ బి బోర్డు కొడదాం, ఇలా నాకు హైయెస్ట్ ఉన్నాయి కదా నాడ కొడతా అంటే మళ్ళీ పోతుంది. కాబట్టి ఏ బోర్డు కొట్టుకున్నా తెలిసినా అయిపోతుంది. నేను చెప్పినట్టు ఆపద్దు, అది అయిపోయాక చెప్పినా కదా ఇంతకుముందు ఏదైతే చెప్పినో దాని ప్రకారం ఫాలో అయ్యి మళ్ళీ వచ్చి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంటాయి. మీకు ఎక్స్ ఆర్మీ కోటా ఉంటుంది, చాలా ఉంటాయి. ఫ్యూచర్ మీరు అనుకునేది ఆర్మీ అయిపోయింది 4 ఏళ్ళే అనుకోవద్దు, 4 సంవత్సరాలు అనుకోవద్దు. మ్యాక్సిమం అని చెప్పారు గవర్నమెంట్ 25% అందరు తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళకి ఆలోచన ఎట్లా వస్తుంది, కంటిన్యూ అవుతుంది. ఓకే, సో అయినా మంచిదే. కాకపోయినా మీరు మళ్ళీ బయటకు వచ్చారనుకో మళ్ళీ తర్వాత జాబ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఎక్స్ ఆర్మీ కోటాలు చాలా ఉంటాయి. కాబట్టి రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకొని మీరు వాళ్ళకి 100 వచ్చినాయి అనుకో నీకు 40 మార్కులు వచ్చినా నువ్వు బయటపడతావు. అట్లా ఏనోళ్ళు మనోళ్ళు చాలామంది ఉన్నారు బయట. కాబట్టి అట్లనే కంటిన్యూషన్ అనుకో నువ్వు ఒక 10 సంవత్సరాలల్లో నీ లైఫ్ ఎట్లా ఉంటుందంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుంది. నువ్వు ఒక్కరిని సెట్ అయినావు అనుకో నీ ఫ్యామిలీ సెట్ అవుతుంది, నీ చుట్టుపక్కల వాళ్ళు, మీ కుటుంబాలు, మీ పక్కన ఉన్న చుట్టాలు, మీ ఊరు సెట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి నీ గురించి కొంచెం హోప్స్ ఉంటాయి ఊళ్ళల్లో. ఓకే, నువ్వు మంచోని పలానోడు ఇటు వేయండు కొడతాడని. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నువ్వు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసినావు అనుకో వేస్ట్ అయిపోతుంది. తర్వాత పోయి మళ్ళీ అదే పని అవుతుంది. కాబట్టి నువ్వు ఒక్కని సెట్ అయితే నువ్వు ఊరు నుంచి ఒక్కని వచ్చినా అనుకో నీ వెనకగా అందరు నిన్నే ఫాలో అవుతారు. నీ లెవెల్ వేరే ఉంటుంది. తర్వాత నీకు రేపు కట్నాలు కూడా ఎక్కువనే వస్తాయి. అది చెప్పాలనుకుంటే అన్ని రకాలుగా నువ్వు లైఫ్లో మంచిగా సెటిల్ అవుతావు. నిన్ను తీసుకొని చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అది గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఇప్పటిదాకా లైఫ్ ఒకటి, ఇప్పుడు ఉండే లైఫ్ ఒకటి అవుతుంది. ఓకే, నువ్వు అప్పుడు ఎంత ఎంజాయ్ చేయాలన్నా చేయలేవు, ఇప్పుడు చేసినట్టు చేయలేవు. నీకు డిసిప్లిన్ ఉంటుంది, ఆటోమేటిక్గా నువ్వు వద్దన్న డిసిప్లిన్ అవుతుంది. ఆర్మీకి పోతే అన్ని రకాలు ఉంటుంది. అర్థమైందా? ఆల్ ది బెస్ట్ అందరికీ. మంచి రాయండి. ఓకే, బయటపడండి.